హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందాము. ఇవేంటంటే బ్యాక్టీరియా చాలా రకాలుగా ఉంటాయి, అలాగే అనేక రకాల జ్వరాలని కలుగు చేస్తాయి. మెయిన్గా టైఫాయిడ్, అలాగే టీబీ లేదా క్షయ. నెక్స్ట్ మనకి ఇవి శైవలాలు లేదా ఆల్గే అంటాము. నెక్స్ట్ ఇవి ప్రోటోజోవన్స్ వల్ల మనకి డీసెంట్రీ లేదా విరేచనాలు, చికట విరేచనాలు అంటాం కదా, యాంటమీబా హిస్టలిటికా వల్ల వస్తాయి. అలాగే మనకి మలేరియా కూడా మెయిన్గా మనకి ప్రోటోజోవన్స్ వల్ల వస్తాయి. నెక్స్ట్ మనకి శిలీంధ్రాలు లేదా ఫంగస్, వీటి వల్ల కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి వైరస్, ఇది డిఫరెంట్ టైప్ వర్గం అనమాట. ఇది కూడా మైక్రో ఆర్గానిజమే, కానీ దీన్ని సెపరేట్ వర్గంగా క్లాసిఫికేషన్లో పెట్టారు. ఎందుకంటే ఇది ఏదైనా జీవిలో ఉన్నప్పుడు మాత్రమే అది రిప్రొడక్షన్ జరుపుకుని జీవించగలుగుతుంది అనమాట. సెపరేట్గా ఇది జీవించలేదు. దీనివల్ల చాలా రకాల ఇన్ఫ్లుయెంజా, జలుబు, అనేక రకాల వైరస్, అనేక రకాల జ్వరాలు, దగ్గులు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.